ఎవడ్రా అది చిరు గ్రేస్ తగ్గిందని చెప్పింది? చేయను అనుకున్నారా, చేయలేను అనుకున్నారా? మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్. 70+ లో 25+ లా స్టెప్స్, చీకట్లో టార్చ్ లైట్ తో హుక్ స్టెప్స్. అసలు చెప్పడానికి మాటలు సరిపోవు బాస్, బికాస్ హీ ఈజ్ బాస్. మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది కదా మన స్టోరీ ఎవరి గురించో. మెగాస్టార్ చిరంజీవి రీసెంట్ సాంగ్ అది, హుక్ స్టెప్ అది, అదిరిపోయే పర్ఫార్మెన్స్ అది, ఎనర్జీ వేరే లెవెల్. యూత్ కు ఫుల్ ఎనర్జీ ఇచ్చే సాంగ్. రాత్రి నిద్రలో ఉన్నా సరే ఈ సాంగ్ వింటే వింటేజ్ జోషే. నిద్రలోనూ లేచి డాన్స్ చేయాల్సిందే. అది మరి బాస్కా పవర్. టార్చ్ లైట్ పెట్టుకుని వేసిన హుక్ స్టెప్ అదిరిపోయింది. మెగాస్టార్ చిరంజీవి స్వాగ్, గ్రేస్ గురించి ఈ జనరేషన్కి ఏం తెలుసు? ఒకప్పుడు ఆయన డాన్స్కి ఉన్న క్రేజ్ ఇతర హీరోలకు కూడా ఉండేది కాదు. ఈ మధ్య కాస్త తగ్గడంతో ఓ తెగ నెగిటివ్ కామెంట్లు అంటూ బాధపడ్డారు ఫ్యాన్స్. అందరి బాధలు తీరుస్తూ హుషారెత్తించే డాన్స్తో ఇరగదీశారు చిరు. ఆ జనరేషన్కి మాత్రమే కాదు, ఈ జనరేషన్కి కూడా నా గ్రేస్ చూపించాల్సిందే అనేలా హుక్ స్టెప్ డాన్స్తో అదరగొట్టారు చిరంజీవి. సంక్రాంతికి వస్తున్న మనశంకర వరప్రసాద్ గారితో చిరు గ్రేస్ ఉల్లాసంగా చేసిన డాన్స్ పాత చిరంజీవిని చూపించాయి. అనిల్ రావుపుడి డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమా జనవరి 12న రిలీజ్కు సిద్ధమైంది. ఇప్పటి వరకు వచ్చిన టీజర్, సాంగ్స్, అప్డేట్స్ మెగాస్టార్ ఫ్యాన్స్ను ఊరిస్తే, ఈ సాంగ్ మాత్రం ఓ రేంజ్లో అంచనాలను పెంచేసింది. ఈ సినిమా నుంచి వచ్చిన చిరు లుక్, డాన్స్ ఫ్యాన్స్ను ఆకట్టుకున్నా కొందరు మాత్రం ట్రోల్స్ చేస్తూనే ఉన్నారు. ఈ వయసులో డాన్సులు వేయడం అవసరమా, డాన్సే రాదు అంటూ ఎగతాళి చేసిన వారు ఈ డాన్స్తో ఇక కామెంట్లు చేయరు అనుకుంటున్నారు మెగా ఫ్యాన్స్. మీసాల పిల్ల సాంగ్కు వచ్చిన హైప్ను దాటింది ఈ సాంగ్. రీసెంట్గా చిరు, వెంకీలు కలిసి వేసిన స్టెప్ సాంగ్కు కూడా రాని హైప్ ఈ సాంగ్కు వచ్చింది. ఆ గ్రేస్, ఆ స్వాగ్, ఎనర్జీ కేవలం మెగాస్టార్కే సొంతం. ఆయన కెరీర్లో చేసిన హుక్ స్టెప్స్ చూపించడంతో ఒకప్పటి చిరు అంటే ఏంటో తెలిసేలా ఉంది. తారాగణం ఉన్న ఈ సినిమా మీద మంచి అంచనాలున్నాయి. మరి త్వరలోనే సినిమా రిలీజ్ ఉంది కాబట్టి రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.